హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 10వ తరగతి రెండవ పాఠము పరిశ్రమిస్తేనే రెండులో వచ్చేసి ఉపవాచకం చూస్తున్నాము. పరిశ్రమిస్తేనే పరిపూర్ణ వికాసము అనేటువంటిది తమిళనాడు గవర్నమెంట్ తెలుగు ఉపవాచకంలో వచ్చేసి ప్రశ్నలు చూద్దాము. రాజు మనసులో కలిగినటువంటి కోరిక ఏమిటి? రాజు మనసులో ఒక రోజున ఒక కోరిక కలిగింది. గొంగళి పురుగు సీతాకోక చిలుకగా ఎలా మారుతుందో చూడాలి అనుకున్నాడు. తన ఉద్యానవనంలో కొన్ని చెట్లకు ఉన్నటువంటి గొంగళి పురుగులను రోజు వచ్చి చూస్తూ ఉండేవాడు. గూడు కట్టుకుని ఉన్నటువంటి గొంగళి పురుగులు మరుసటి రోజు వచ్చి చూసేసరికి సీతాకోక చిలుకలై ఎగిరిపోతూ ఉండేవి. ఇలా రోజులు గడిచాయన్నమాట. కానీ సీతాకోక చిలుక పుట్టుకను మాత్రము చూడలేకపోయాడు. మహారాజు యొక్క దుఃఖానికి గల కారణం ఏమిటి? రాజుగారు ఎంతో ఆసక్తిగా సీతాకోక చిలుక బయటకు రావడము చూడడం మొదలుపెట్టారు. గూడులో నుండి సీతాకోక చిలుక మెల్లమెల్లగా బయటకు రావడాన్ని మహారాజు చూసి అయ్యో ఎంత కష్టపడుతుందో పాపము అనుకుని దగ్గరకు వెళ్ళి ఆ గూడుని తన దగ్గర ఉన్నటువంటి చాకుతో చిన్నగా దానికి ఏమీ కాకుండా కోశాడు. అది బయటకు వచ్చి క్రింద పడి గిలగిల కొట్టుకుంటుంది. అది చూసి అయ్యో ఇది ఎగరలేకపోతుంది అని తన చేత్తో తీసుకొని పైకి ఎగరేశాడు. అయినా కానీ అది క్రింద పడిపోయింది, ఎగరలేక క్రింద పడిపోయింది. సరిగ్గా రెక్కలు విరుచుకోకపోవడంతో ఆ యొక్క ఎగరడానికి ప్రయత్నిస్తూ చనిపోయిందనమాట. అది చూసినటువంటి మహారాజు దుఃఖించారు. సీతాకోక చిలుక ఎందుకు చనిపోయింది? ఇది ప్రకృతి సహజముగా తనకు తానుగా పోరాడి బయట రావడము వలన దాని ఇంద్రియాల్లో బలం అనేటువంటిది పెరిగింది. అందువలన రెక్కలు దృఢమై ఎగరడానికి సహాయపడ్డాయి. ఇంతకుముందు మీరు అది ఎక్కడ కష్టపడుతుందో అని కష్టపడకుండా సుఖపెట్టాలని వలయాన్ని చీల్చేశారు. కానీ సీతాకోక చిలుక స్వయంగా వలయాన్ని చీల్చుకొని బయటకు వచ్చి ఉంటే దాని రెక్కలు అనేటువంటిది బలం పుంజుకునేవి. కానీ మీరు దానికి శ్రమించేటువంటి అవకాశం అనేటువంటిది ఇవ్వలేదు. ప్రతి జీవికి పరమాత్మ స్వయం శక్తి అనేటువంటిది ఇచ్చాడు. దానిని ఎవరికి వారే తెలుసుకోవాలి. అలా కాకుండా ఎక్కడ కష్టపడతారో అని ఆ జీవి కష్టం కూడా మనమే పడితే ఇదిగో ఈ సీతాకోక చిలుక ఈ విధంగానే చనిపోతుంది అని మంత్రి వివరించారన్నమాట. పిల్లల పరిపూర్ణ వికాసానికి తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలి? తల్లిదండ్రులు తమ పిల్లలు ఎక్కడ కష్టపడిపోతారో అని వారిపై అతి ప్రేమను అతి గారాబాన్ని చూపిస్తే వారు సుకుమారులుగా బలహీనులుగా తయారవుతారు. ఆ తర్వాత వారి జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలను ఎదుర్కొనేటువంటి శక్తిని కోల్పోతారనమాట. కాబట్టి పిల్లల పరిపూర్ణ వికాసానికి తమ ప్రేమ అవరోధంగా మారకుండా తల్లిదండ్రులు అనేటువంటిది జాగ్రత్త వహించాలి.